అందరికీ స్వాగతం. మరి సేత్ స్వరం 4వ అధ్యాయం 50వ పేజీలో ఉన్నాం. మరి ఇంతకు ముందు చెప్పిన భావనలన్నీ ఆమోదమైతే రిహార్సల్స్ ఉండవు, పరిశీలకులు ఉంటారు. ఈ పుస్తకంలో వారి పాత్ర ముందు ముందు వస్తుంది. ఒక మంచి నాటకంలో మాదిరి ప్రతి నాటకంలోనూ ఓ మంచి కథా వస్తువు ఉంటుంది. అద్భుతమైన కళాకారులు ఒక ప్రత్యేకమైన కాలంలో పరిస్థితుల సానుకూలత వల్లనో అందుకోసమే జన్మ తీసుకోవడం వలనో ఉద్భవించలేదు. అంతర్బుద్ధికి సంబంధించిన సత్యాన్ని మీరు కళారూపం అనే యథార్థంగా మలచే ఆతురత, చింత ఆ నాటకానిదే. సృజనాత్మకంగా విస్తారమైన ఒక ఊపు ఊపే ఫలితాలను, ప్రతి నటుడిలోనూ నిద్రాణమై ఉన్న సామర్థ్యాలను మేలుకొల్పి ఒక అనుసరించదగ్గ నడతకు నమూనాలలో తయారయ్యే విధంగా ఆ నాటకమే చేస్తుంది. అంటే ముందుగా ఈ యొక్క ప్రపంచంలో జరగాల్సిన నాటకం ఏదైతే ఉందో దాని ప్రకారము మనల్ని పాత్రలుగా చేసి అది ఆ నాటకమే నడిపిస్తుంది. ఇలాంటి ముగింపులు సాధించే దిశగానే నటుల యొక్క తీవ్రమైన అంతర్దృష్టి పనిచేస్తుంది. దీనివల్లే కొన్ని ఖాతాల్లో ఆధ్యాత్మిక, కళాత్మక, అభౌతిక పునరుజ్జీవనం సంభవిస్తుంది. ప్రతి నాటకంలోనూ సవాళ్లు విభిన్నంగా ఉండవచ్చు, కానీ వాటి గొప్ప కథావస్తువులు మొత్తం చేతనల సంకేత దీపాలు. అంతేకాకుండా అవి ఆదర్శప్రాయమై ఉంటాయి. ప్రగతికి కాలానికి సంబంధం లేదు, కానీ ప్రగతికి అభౌతిక ఆధ్యాత్మిక దృష్టితో మాత్రం ఒక సంబంధం ఉంది. ప్రతి నాటకం మరో నాటకానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందువల్ల పూర్వజన్మ ఉనికి మీ ప్రస్తుత జీవితంలోని చర్యలకి కారణమనో, లేదా పూర్వజన్మలోని మీ పాపాలకు ప్రస్తుతం శిక్షింపబడుతున్నారనో అనుకోవడం తప్పు. జీవితాలన్నీ ఏకకాల సంభవాలు. మీదైన బహుళ కొలతల వ్యక్తిత్వానికి ఎంత సామర్థ్యం ఉందంటే అది అనుభవాలన్నిటినీ పొందుతూ కూడా తన గుర్తింపును కాపాడుకోగలదు. అది పాలు పంచుకునే మిగతా నాటకాల ప్రభావం దాని మీద ఉంటుందనుకోండి. ఒక క్షణంలో సందేశం ఇవ్వగల, స్వీకరించగల ఆ వ్యవస్థ మీలో ఉంది. బహుళ కొలతల్లో అనేక నాటకాలు ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి జరిగేటువంటి సందేశ ప్రక్రియ మొత్తం కూడా స్వీకరించగల వ్యవస్థ మన లోపల ఉంది. అయితే ధ్యేయరహితంగా ఏ నాటకాలు ఉండవు. బహుళ కొలతల వ్యక్తిత్వం ఆ నాటకాల్లో దాని చర్యల నుంచే అది నేర్చుకుంటుంది. ఆ వ్యక్తిత్వం రకరకాల భంగిమలను, నడతలను, స్వభావాలను తనవిగా చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దాని ఫలితంగా మిగతా నటుల్లోనూ మార్పులు సంభవిస్తాయి. ఫలితం అన్న మాట వినగానే చర్య, ఫలితం అన్నవి అప్రయత్నంగానే తడతాయి. అంటే చర్య ముందు, ఫలితం తరువాత అనే వక్రీకరణ వినిపిస్తున్న ఆలోచనలో ఉన్న అంతర్గత ఇబ్బందులకు ఇది చాలా చిన్న ఉదాహరణ. ఈ అస్తిత్వాలన్నింటినీ కలిగి ఉన్న బహుళ కొలతల నేను మీరే. ఆ నేను ఈ ఉద్వేగభరిత మూల చైతన్య నాటకాలను సృష్టించి అందులో నటించడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం మీరు పోషిస్తున్న పాత్రలో మీ దృష్టి కేంద్రీకృతం అయి ఉంది కాబట్టి మీ మొత్తం గుర్తింపు దానితోనే ముడిపెట్టుకున్నారు. ఒక కారణం కోసం మీరే ఈ నియమాలు ఏర్పరచుకున్నారు. చేతన ఎప్పుడూ ఒక మారే స్థితిలో ఉంటుంది. అలాగే నేను చెబుతున్న మీ బహుళ కొలతల నేను అనబడే మానసిక సౌధం ఇంకా పూర్తి కాలేదు. నిజానికి అది సదా నిర్మాణం కొనసాగుతూ ఉన్న స్థితిలోనే ఉంటూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఈ నేనుకే ఎక్కువ గుర్తింపునిచ్చి ముడివేసుకోవడం అనే దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది అని చెప్తున్నారు. సో ఆ బహుళ కొలతల నేను అనేది ఒక గొప్ప సౌధం లాంటిది. అది ఇంకా పూర్తిగా నిర్మాణమే కాలేదు. ఆ నిర్మాణం ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటుంది. యథార్థ స్థితికి మలచే ఒక కళను అది అభ్యసిస్తోంది. దానిలో అనంతమైన సృజనాత్మక వనరులు ఉన్నాయి. అభివృద్ధికి సహకరించే లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి. కానీ ఇంకా అది యథార్థంగా మలచేందుకు ఉపయుక్తమయ్యే దారి తెలుసుకోవలసే ఉంది. దానిలోనే ఉన్న మాటల కందని సృష్టిని వెలికి తెచ్చి ఉనికిని ప్రసాదించే మార్గాలు తెలుసుకోవలసి ఉంది. అందువల్ల అది పనిచేసుకునేందుకు విభిన్నమైన పరిస్థితులను సృష్టిస్తూ సవాళ్లను తనకు తానే ఏర్పరచుకుంటుంది. ప్రారంభ దశలో కొన్ని సవాళ్లను అధిగమించడంలో అపజయం పాలవుతుంది. మనం ఇప్పుడు కొన్ని సవాలుగా తీసుకునేవి నిజానికి మనం తీసుకునేవి కాదు, ఆ బహుళ కొలతల నేను సృష్టించుకునేవే. పై గుర్తింపుకి మనం అతుక్కొని ఉండడం వల్ల అవి నేనే తీసుకుంటున్నాను అని అనుకుంటాం.
దీనివల్ల మళ్ళీ కొత్త నియమాలు, వాటి నుంచి కొత్త సృష్టి గొలుసు కట్టులా మళ్ళీ మళ్ళీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా సహజ ప్రేరణతోనూ అవధులే లేని ఆనందంతోనూ చేస్తూ ఉంటుంది ఆ బహుళ కొలతల నేను. అంటే దీనితో మీరు గ్రహించగలిగిన దానికంటే ఎక్కువ పరిసరాలను మీరు సృష్టిస్తూ ఉంటారు. నాటకంలోనే దృష్టినంతా కేంద్రీకరించి తన పాత్రను పోషిస్తున్న ప్రతి నటుడిలోనూ అంతర్గతంగా ఒక మార్గదర్శకమైన రేఖ ఉంటుంది. అందువల్ల నాటకంలో తన సృష్టిని తానే మరచిపోయేంతగా ఒక అనాథల వదిలివేయబడడు. అంతరింద్రియాల నుండి జ్ఞానము, సమాచారము అతనికి అందుతూనే ఉంటాయి. మరి నాటక ప్రదర్శన కోసం అతనికి ఇవ్వబడిన సమాచారం మాత్రమే కాకుండా అతనికి వేరే సమాచార వనరులు ఉంటాయి. ప్రతి నటుడి అంతర్బుద్ధికి ఇది తెలుసు. నాటకంలోనే కొన్ని సమయాలు కేటాయించబడ్డాయి. ప్రతి పాత్ర కొద్దిసేపు తన నటన విశ్రమించి మళ్ళీ సిద్ధం అవడానికి ఆ సమయాలలో అనుమతించబడతారు. ఇతర నాటకాలలోని మీ వేరే పాత్రలలో మీ అంతరింద్రియాలు అందించే సమాచారం వలన ఒక దత్త నాటకంలోని మీ నేను కన్నా మీరు ఇంకా చాలా ఎక్కువ అన్న విషయం ఈ విరామాల్లో మీరు గ్రహించగలుగుతారు. ఈ విరామ సమయాల్లోనే నాటక రచనలోనూ మీ హస్తం ఉందన్న సంగతి మీకు తెలుస్తుంది. అంతేకాదు, ఆ సమయాల్లో పాత్ర పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని కట్టిపడేసే భావనల నుంచి మీరు విముక్తులవుతారు. నిజానికి నిద్రావస్థను, స్వప్నావస్థను ఈ విరామ సమయాలుగా అనుకోవచ్చు. ఇవే గాక ఇంకా కొన్ని ఇతర సమయాలలో కూడా నటుడు తాను కల్పిత పరిసరాల నడుమ ఉన్నట్లు గ్రహిస్తాడు. అతని దృష్టి నాటకంలోని పై వాస్తవికతల్లోంచి ఒక్కొక్కసారి ఆవలకు దూసుకుపోతుంది. మరి దీని అర్థం నాటకం నిజం కాదని కాదు, దాని గంభీరతను తిరస్కరించమని కాదు. మీరు ఒక పాత్ర పోషిస్తున్నారు, అందున ఒక ముఖ్యమైనది అని అర్థం. ప్రతి నటుడు నాటక స్వభావాన్ని, అందులోని తన పాత్రను తనంతట తాను తెలుసుకోవాలి. ఆ నాటకపు మూడు కొలతల పరిసరాలను అధిగమించి తన యథార్థ స్థితిని ఎంతో ప్రాముఖ్యం గల ఆ నాటకాల మాట నుండే తెలుసుకోవాలి. సో మనం చాలా ఎరుకతో ఉండాలి అనేది దీని యొక్క ముఖ్యమైన సారాంశం. మనం నాటకంలో ఒక పాత్ర పోషిస్తున్నాము, ఆ పాత్రకు సంబంధించిన మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు ఆ నాటకమే అందిస్తూ ఉంటుంది. ఆ నాటకం మొత్తం కూడా రచన చేసి నడిపిస్తున్నది మన యొక్క అంతర్బుద్ధికి సంబంధించిన ఆ బహుళ కొలతల నేను మాత్రమే. సో మనకి అప్పుడప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడంటే మనము స్వప్నావస్థలో ఉన్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, ఇదంతా ఈ నా ప్రమేయం లేకుండానే జరుగుతుంది, నా లోపల నుంచి నాకు మార్గదర్శకం అందుతోంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అనమాట. గొప్ప సహకారం లభిస్తుంది. తన పాత్ర పోషణలో ప్రతి నటుడు మొదట్లో మూడు కొలతల వాస్తవికతలో తనను తాను యథార్థంగా చూసుకుంటాడు. తనలోని కొంత భాగాన్ని తనలోనే వాస్తవంగా ప్రతిపాదించుకుంటే తప్ప బహుళ కొలతల నేను ఈ మూడు కొలతల వాస్తవికతలో ఏ పని చేయలేదు. తనను తాను ఈ మూడు కొలతల వాస్తవంలోనే ఉన్నట్టుగా కొంత ఎక్కువ గట్టిగా అనుకోకపోతే అసలు ఆ బహుళ కొలతల నేనుకు సంబంధించి ఏ పని తాను చేయలేడు. అప్పుడు అది మరే విధంగానూ సాధ్యం కాని గొప్ప సృజనాత్మకతని, అభివృద్ధిని ఆ వాస్తవికతలోకి తోడుకొని వస్తుంది. అదే సమయంలో ఆ మూడు కొలతలలోని తన మరొక యథార్థ స్థితిలోని వేరే పని ద్వారా ఈ వ్యవస్థలోంచి దానంతటది బయటపడాలి. వేరే విధంగా ఇతరులకు సహాయం చేయడం సాధ్యం కానందువల్ల తాను మూడు కొలతల ఉనికిలో ఉన్నప్పుడే వారికి సహాయపడటం జరిగింది. అంతేకాకుండా తాను ఆ ఉనికి వలన ప్రయోజనం పొంది వృద్ధి చెందింది. వేరే విధంగా అది దానికి వీలు పడదు. నాటకంలోని కథా వస్తువు నీలోనే ఉంది. ఆ పరిసరాల నుండి నీ దృష్టి మరలనీయకుండా నీ చేతనలోని ఒక భాగమే నిజానికి అంత బాగా నీ చేత నటింపచేస్తోంది. మీకు తెలిసిన నేను యొక్క చేతనలో ఏ దత్త జీవితపు లక్ష్యం ఏమిటో అందుబాటులోకి తెచ్చే జ్ఞానం ఉంటుంది. అన్ని సూచనలు, ఆధారాలు మీకు అందుబాటులో ఉంటాయి. నీ సంపూర్ణ బహుళ కొలతల వ్యక్తిత్వం మీ ఇష్టానుసారం అత్యంత సులభంగా ఉపయోగించుకోగలరు. ఈ విషయం గ్రహించుకోగలిగితే మీ సమస్యలను త్వరగా పరిష్కరించుకుని సవాళ్లను హాయిగా అధిగమించగలరు. అంతేకాదు, నాటకాన్ని సుసంపన్నం చేయగల మరింత క్రొత్త సృజనాత్మకత ద్వారాలు తెరవగలరు. మీ బహుళ కొలతల నేను యొక్క అంతర్బుద్ధిని, జ్ఞానాన్ని ఎంతగా మీ నేను యొక్క చేతనలోకి ప్రవహింపజేస్తే నాటకంలో అంతగా మీ పాత్ర పోషణ ఫలవంతమవటమే కాకుండా నాటకానికి ఒక కొత్త స్ఫూర్తిని, రక్తిని, సృజనాత్మకతను సమకూర్చగలరు. నాటకంలోని నటుడిగా మాత్రమే మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం వల్ల మీరుగా పైకి కనపడేదే మీలోని చేతన అనే భ్రమలో మీరుంటారు. కానీ ఇతర పునరావతరణ నాటకాలలోని మీ బహుళ కొలతల వ్యక్తిత్వపు ఇతర భాగాలు కూడా చేతన కలిగి ఉన్నాయి. ఎందుకంటే మీ బహుళ కొలతల చేతన కాబట్టి ప్రస్తుత వాస్తవికతలో లాగానే ఇతర వాస్తవికతలలో కూడా నువ్వు చేతన కలిగి ఉన్నారు. మీ బహుళ
కొలతల వ్యక్తిత్వం, మీ అసలైన గుర్తింపు, మీ నేను అది ధరించే అన్ని పాత్రలలోనూ తన చేతన యొక్క ఎరుకను కలిగే ఉంటుంది. మనం ఏ ఏ లోకాల్లో బహుళ కొలతల్లో పనిచేస్తున్నాము అనేది మనకు తెలియదు, కానీ మన యొక్క బహుళ కొలతల నేనుకు మనం ఎన్ని కొలతల్లో ఒకేసారి ఎలా పనిచేస్తున్నాం అనేది మాత్రం ఎరుకలో ఉంటుంది. మీ కాలం యొక్క భాగాలన్నిటికీ ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది. స్వభావ సిద్ధంగా ఆ చేతన వీలైనన్ని కొలతలలోకి తన వాస్తవికతను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తనలోంచే తన ఎరుకకు క్రొత్త శాఖలను, క్రొత్త స్థాయిలను సృష్టిస్తుంది. మరి అందుకే వాస్తవికత ఎల్లప్పుడూ ఒక నిర్మాణాత్మక దశలోనే ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు, నటుడిగా మీలో మీకు మాత్రమే కలిగే ఆ ఆలోచనలు కొత్త సృజనాత్మకతకు దారితీస్తాయి. మీ చేతనలోని కొన్ని పార్శ్వాలు మరో రకంగా తృప్తి చెందవు. అయితే పునరవతరణల గురించి ఆలోచించినప్పుడు దానిని కొన్ని పరంపరల క్రమంగా ఊహిస్తారు. కానీ అవి మీ అంతర్గత నేను నుండి పుట్టుకొచ్చిన విభిన్న జీవితాలే. బయటిదేదో వాటిని మీ మీద రుద్దలేదు. మీ చేతన వికసించి తనను తాను తెలియపరుచుకునే క్రమంలో జరిగే సాకార వికాసం. అది ఒక 3 కొలతల జీవితానికో 3 కొలతల ఉనికికో పరిమితమైనది కాదు. మరి మీ చేతన ఎన్నో రూపాలను ధరిస్తుంది. అయితే గొంగళి పురుగు సీతాకోక చిలుక మాదిరి లేని విధంగానే ఆ రూపాలు ఒక్కలా ఉండవు. మీ ఆత్మ లేదా ఉనికికి తనను తాను తెలియపరుచుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. అందువల్లే దానికోసం ఏ రూపం అనువైనదనిపిస్తే ఆ రూపంలోకి మారుతుంది. తనకు అనువుగా ఉండే పరిసరాలను, మాటలను రూపొందించుకుంటుంది. ప్రతి పరిసరం ఒక కొత్త అభివృద్ధిని ఆవిష్కరిస్తుంది. ఆత్మ లేదా ఉనికి అనేది ఎంతో ఉన్నతమైన ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తి. నువ్వు ధరించిన రూపాన్ని ఏర్పరిచేది అదే. మీ భౌతిక అస్తిత్వం వెనుక ఉండి నడిపే శక్తి అదే. దాని నుండే మీ ప్రాణశక్తిని రాబట్టుకుంటారు. చేతన నిశ్చలంగా ఉండదు. అది సృజనాత్మకతను అదే పనిగా పెంపొందిస్తూ ఉంటుంది. సో మనం చేసే ప్రతి పనికి కూడా కావాల్సినటువంటి ఆ యొక్క దివ్య శక్తిని అందించేది మన బహుళ కొలతల నేను యొక్క చేతన మాత్రమే. ఆత్మ లేదా ఉనికి 3 కొలతల వాస్తవికతను ఇస్తుంది. అంటే 3 కొలతల నేనుకు దాని ధర్మాలను ఇస్తుంది. ఈ 3 కొలతల నేనులోనే ఉనికి సామర్థ్యాలు ఉంటాయి. ఈ 3 కొలతల నేనుకు నటుడికి ఈ సమాచారం, సామర్థ్యం కూడా అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించుకోవాలో అభ్యసించడానికి, ఉనికితో బాంధవ్యాన్ని తెలుసుకోవడానికి 3 కొలతల నేను సృజనాత్మక అవగాహన, సాధన స్థాయిలను ఇంకా పెంచుతుంది. ఈ 3 కొలతల నేను దానికి తెలిసిన దానికన్నా మించినదిగా తయారవుతుంది. అందుకనే మనం అనుకోకుండా నాకు ఇలా జరిగింది, అలా జరిగింది అంటాం అనమాట. సో మన ఈ 3 కొలతల నేనుకు అధిగమించి మనకెంతో అందుతూ ఉంది అనే విషయాన్ని తెలిసి మనం చాలా సంతోషిస్తాం కూడా. ఉనికి శక్తివంతంగా తయారవడమే కాకుండా 3 కొలతల అస్తిత్వంగా సాకారమైన దానిలోని భాగాలు అస్తిత్వ స్వభావ నాణ్యత మరింత మెరుగుపడేందుకు తోడ్పడతాయి. సృజనాత్మకతే లేకపోతే మీ భూమి మీద జీవితం నిస్సారమే. ఆత్మ శరీరాన్ని సృష్టించుకుంటుంది. ఆ శరీరం ఈ 3 కొలతల నేనును పుట్టిస్తుంది. ఈ 3 కొలతల నేను కొత్త సృజనాత్మకతకు ద్వారాలు తెరిచే పనిలో పడిపోతుంది. ఆత్మలు లేదా అస్తిత్వాలు కొత్త వాస్తవికతలకు ద్వారాలు తెరిచేందుకు తమ లోపలి భాగాలను పంపిస్తూ ఉంటాయి. 3 కొలతల నేనులు వాటి దృష్టి ఈ వాస్తవికతలలోనే పూర్తిగా ఉండేందుకు కేంద్రీకరించాలి. ఒక అంతర్గత ఎరుక వాటికి ఆ శక్తి, సామర్థ్యాలు ఇస్తుంది. వారు నటులుగా తమ పాత్రలను అర్థం చేసుకోవాలి. ఆ పాత్రల ద్వారాను, మరో అవగాహన ప్రక్రియ ద్వారాను చివరికి తమ ఉనికిని చేరుకోవాలి. ముఖ్యంగా మనం ఇది నేను నేను అనుకోకుండా మనం ఒక పాత్రలో నటిస్తున్నాము అనే ఎరుకను బాగా అవగాహనను కలిగించుకున్నట్లయితేనే మనము ఆ ఉనికిని చేరుకోగలుగుతాము. అయితే ఈ నాటకాలలో పూర్తి ఎరుకతో ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రతిమా వారిని గ్రహింపు మరియు అభివృద్ధి దిశగా నడిపేందుకు ఈ వ్యక్తిత్వాలు అవి కేవలం పాత్రలే అని తెలిసినా తమంత తామే పోషించేందుకు ముందుకు వస్తాయి. అంటే తతిమా నటులు వారు సృష్టించుకున్న పరిసరాలను, నాది నేనులను దాటి ఆవలకు చూసేందుకు ఆ వ్యక్తిత్వాలు తోడ్పడతాయన్నమాట. అస్తిత్వపు మరో స్థాయిలోని ఈ వ్యక్తిత్వాలు ఆ నాటకంలో మిగతా నటులతో ఉంటూనే నాటకాన్ని పర్యవేక్షిస్తుంటారు. 3 కొలతల నేనులలోని మానసిక ద్వారాలను తెరిచి వాటిని మరో వాస్తవికతా వ్యవస్థలోని అభివృద్ధిలో పాలు పంచుకునేలా విడుదల చేయడమే వీరి లక్ష్యం. మరి సహసృష్టికర్తలుగా ఉండటం ఎలాగో మీరు ఇప్పుడు అభ్యసిస్తున్నారు. అలాగే దైవంగా ఉండటాన్ని కూడా అభ్యసిస్తున్నారు. మీ బాధ్యత వాస్తవంగా ఆవిష్కరించబడిన చేతన యొక్క బాధ్యత మీరు తెలుసుకుంటున్నారు. సృజనాత్మక లక్ష్య సాధన కోసం మీ శక్తిని, అంటే మిమ్మల్ని ఎలా సంభాళించుకోవాలో నేర్చుకోవటం జరుగుతుంది. మీలో ఉన్న ద్వేషాన్ని విడుదల చేయటం, లేదా వదిలించుకోవటం, లేదా తగ్గించుకోవటం అనేది మీరు
అభ్యసించేసినా ద్వేషించే వారిని మరి ప్రేమించే వారిని మీరు అతుక్కునే ఉంటారు. అయితే ద్వేషాన్ని సైతం ఒక గొప్ప ముగింపుని ఆవిష్కరించడం కోసం సృజనాత్మకంగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ద్వేషం చివరకు ప్రేమగా రూపాంతరం చెందుతుంది. నేను దీని గురించి తరువాత అధ్యాయాలలో ఇంకా స్పష్టంగా చెబుతాను. మీ భౌతిక పరిసరాలు అందంగా ఉండే మీ సొంత సరంజామా, మీకు తెలిసిన జీవితపు భౌతిక దృక్పథం, ఇవన్నీ అసలు యథార్థాన్ని మరుగుపరిచే వ్యవస్థలు. అందుకే మీ భౌతిక వాస్తవికతను నేను మరుగుపరిచే వ్యవస్థ అంటాను. అయినప్పటికీ అది విశ్వానికి చెందిన జీవశక్తితోనే తయారవుతుంది. రాళ్ళు, పర్వతాలు, భూమి ఇవన్నీ జీవం నిండిన మరుగుపరిచే వ్యవస్థలు. సూక్ష్మ చేతన ఏర్పరిచిన బంధనాలకు లోబడ్డ ఈ అభౌతిక సాలెగూళ్లను మీరు వాటిని అలా గుర్తించలేకపోతారు. అయితే వాటిలోని అణువులకు, పరమాణువులకు మీ శరీరంలోని వాటి మాదిరే సొంత చేతన ఉంటుంది. ఇంతకుముందు మనం విన్నాము పురాణాల్లో, చరిత్రల్లో నడిచే పర్వతాలు కూడా ఉన్నట్టు. పర్వతరాజ పుత్రి పార్వతీదేవి అని. మరి ఆ పర్వతాలు నడవడం ఏంటి, మాట్లాడడం ఏంటి? సో కాబట్టి ఏంటంటే సమయానుకూలంగా ఆ వాస్తవికతలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏ పర్వతము నడవదు, ఏ చెట్టు నడవదు. ఒకే ఒక్క చెట్టు ఉంది నడిచేదని, అమెజాన్ అడవుల్లో ఉందని మొన్న ఒక రీల్లో చూశాను. అది తనకు కావలసిన నీళ్ల కోసము, వాతావరణం కోసం అది నడిచే విధంగా తన వేళ్లని సృష్టించుకుందట. సో అలాగ మనం ఈ యొక్క ప్రకృతిని అవగాహన చేసుకోవడానికి సహసృష్టికర్తలుగా మారి మనదైనటువంటి ఒక ఈ 3 కొలతల వాస్తవాన్ని మనం పని చేయిస్తూ ఉంటాం. దానికి ఆ బహుళ కొలతలు నేను సహకరించేది మనకి క్రమక్రమంగా అర్థమవుతుంది. మీ పరిసరాల ఆవిర్భావంలో మీ ప్రమేయం ఉండటం వల్ల, ఆ భౌతిక వాస్తవికతలో మీరు హాయిగా ఉండటం వల్ల మీ ఇంద్రియాలు మీకు కనిపింపజేసేది ఆ అద్భుతమైన పరిసరాలనే వాటిలో అంతర్గతంగాను ఆవల ఉన్న అసలు వాస్తవికత మీకు కనబడకుండా తప్పించుకుంటుంది. నటుడు సైతం పూర్తి 3 కొలతల నేను కాదు, అందులో ఒక భాగం మాత్రమే. రంగస్థలానికి ఆవలగా మరుగుపరిచే పరిసరాల్లోంచి దృష్టి సారించగల సాధనా పద్ధతులు నటుడిలో అంతర్గతంగా ఉంటాయి. అతనిలోని నటుడు నాటకంలో ఎంత నిమగ్నమవుతాడంటే అతను నిత్యం ఉపయోగించే అంతరింద్రియాల ప్రభావాన్ని గుర్తించడు. ఇప్పుడు మనం ఇక్కడ నాటకంలో నిమగ్నం అయిపోయి ఇదే నేను అనుకునే పరిస్థితులే ఎక్కువ ఉంటాయి తప్ప, నాటకంలో ఒక పాత్ర నేను అనే దాంట్లో ఎక్కువగా ఉండడం కుదరదు. ఎంత ఎన్నిసార్లు మనం చెప్పుకున్నప్పటికీ ఇదంతా నాటకం, నాటకంలో నా పాత్ర నేను నిర్వహిస్తున్నాను అన్నప్పటికీ ఆ ఈ పాత్రతో తాదాత్మ్యత చెందడం జరుగుతుంది. అంటే భౌతిక ఇంద్రియాలే వాటికి కనిపిస్తున్న భౌతిక వాస్తవికతను యథార్థమైనవిగా ఆవిష్కరిస్తున్నాయి. నిజానికి అవి కూడా మరుగుపరిచే వ్యవస్థలోని భాగాలే. అవి మీ చుట్టూ అందుబాటులో ఉన్న భౌతిక పదార్థంలో జరిగే మార్పులు చేర్పులకే మీ దృష్టి పరిమితమయ్యేలా మీ అంతర్బుద్ధికి అద్దాలని బిగిస్తాయి. అందువల్ల పైపైన ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మాత్రమే వాటిని నమ్మవచ్చు. ఉదాహరణకి మీ సహనటులు ఎక్కడ ఉన్నారు, గడియారంలో సమయం ఎంత అయింది, ఇలాంటివి. అంతేగాని ఈ భౌతిక ఇంద్రియాలు కాలం అనేది ఒక మరుగుపరిచే వ్యవస్థ అని గాని, చేతనే తతిమా నటుల్ని కనపరుస్తోందని గాని, ఈ కనబడే భౌతిక పదార్థానికి ఆవల మీకు కనిపించి అసలు వాస్తవికతలు ఉన్నాయని గాని తెలియజేయవు. అయినప్పటికీ మీ అంతరింద్రియాలను ఉపయోగించి నాటకంతోనూ, నాటకంలోని మీ పాత్రతోనూ సంబంధం లేని వాస్తవికతను మీరు చూడగలరు. ఇందుకోసం మీ శ్రద్ధను నాటకంలో జరిగే తంతు నుండి మరల్చాలి. భౌతిక ఇంద్రియాల పనిని ఆపి మీ దృష్టికి అందకుండా జరుగుతున్న సంఘటనల మీద శ్రద్ధ పెట్టాలి. అయితే ఇది చాలా సులువైన పని, కంటి అద్దాలను మార్చుకున్నంత తేలిక. భౌతిక ఇంద్రియాలు కృత్రిమమైనవి. శబ్దగ్రహణ యంత్రం చెవికి, కళ్ళద్దాలు కళ్ళకి మాదిరిగా అంతర్గత నేనుకు ఈ భౌతిక ఇంద్రియాలు సరిగ్గా అలాగన్నమాట. అందువల్ల అంతరింద్రియాలను చేతనతో ఉపయోగించడం చాలా అరుదు. ఇవి చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకొని దాని యొక్క గ్రహింపులో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం కళ్ళద్దాలు పెట్టుకున్నట్టుగా, మరి మనం ఇంకా బయట ఎన్నో వస్తువుల్ని వాడుతున్నట్టుగా, చెవికి వినడానికి ఇలాగా వాడుతున్నట్టుగా మన బాహ్యేంద్రియాలు మన లోపల ఉన్నటువంటి నేనికి, ఆ బహుళ కొలతల నేనికి సహకరించేటువంటి భాగాలు మాత్రమే అనే విషయం మనకి తెలియదు. ఎంతసేపు ఇది నేను, ఇవి నావి అని అనుకుంటూ ఉంటాం. మరి మీరు ఎదిగిన పరిసరాల అదృశ్యానికి ఆ స్థానంలో మీరు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేని మరో కొత్త పరిసరపు ప్రత్యక్షానికి మధ్య ఉన్న సమయం మిమ్మల్ని ఎంతో కలవరానికి, భయభ్రాంతికి గురి చేస్తుంది. అంతరింద్రియాలు అందించే ఎంతో సమాచారం మీకు అర్థమయ్యే రీతిలో అనుసరింపబడాలి. అంటే అదంతా మీ 3 కొలతల నేనికి ఎలాగోలా అర్థవంతం అనిపించాలి. అయితే మీకు అనిపించే మరుగుపరిచే వ్యవస్థలు కేవలం ఒక రకంగానే ఉండవు. తతిమా వాస్తవికతలలో ఇందుకు పూర్తిగా భిన్నమైన వ్యవస్థలు ఉంటాయి.
కానీ అన్ని వ్యక్తిత్వాల చేతనలు సుగుణపూరితమైన అంతరింద్రియాలను కలిగి ఉంటాయి. ఈ అంతరింద్రియాల ద్వారానే సందేశ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మామూలు నేనుకు తెలియనే తెలియదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన లోపల ఎంత పని జరుగుతోంది, మన వేలు కదిపేటప్పుడు ఎంత పని జరుగుతోంది, మనం చూస్తున్నప్పుడు ఎంత పని జరుగుతోంది మన ద్వారా అనేది మన యొక్క పై ఇంద్రియాలకు తెలియదు. అది అంతరింద్రియాలకి మాత్రమే తెలుసు. వాటి యొక్క సందేశ ప్రక్రియ ఎలా ఉంది అనేది మనకి తెలియదు. ఈ పుస్తకం చదువుతున్నది, అది చూసారా నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ పుస్తకం చదువుతున్నది ఆత్మ లేదా ఉనికి కాదు, మీ చుట్టూ ఉన్న మీకు తెలిసిన ప్రపంచమే. మీ పరిసరాలు కావు. ఆ పరిసరాలలో మీ గత జీవితపు పరిసరాలు కూడా నిండి ఉన్నాయి, కానీ మీ దృష్టి వాటిపైకి సారించట్లేదు. సో ఇదంతా కూడా మన గత జీవితపు పరిసరాలు కూడా నిండి ఉన్నాయి ఇందులో. మనం ఇలా మాట్లాడుకోవడానికి, ఈ పుస్తకం చదవడానికి, ఈ రకంగా పని చేయడానికి ఇది ఒక్కటే కాదు, మనం చేస్తున్న ప్రతి పనికి కూడా మన గత జీవితపు యొక్క పరిసరాలు, వాతావరణం అనేది చాలా కలిసే ఉంది. మీ ఆలోచనలు, అనుభూతులతో ఏర్పడేవే మీ అసలు పరిసరాలు. ఎందుకంటే అదే పరిసరాలు అంటే కేవలం మన పక్కన ఉన్నటువంటి జాగాలు కాదు, వస్తువులు కాదు. ఇక్కడ మన ఆలోచనలు, అనుభూతులు అనేవే అసలైన పరిసరాలు. ఎందుకంటే వీటితో ఈ వాస్తవికతనే కాకుండా మీరు పాలు పంచుకునే ప్రతి వాస్తవికతను ఏర్పరచుకుంటారు. మీరు మీ నిజమైన పరిసరాలకి కాలం, ప్రదేశం అనేవి ఉండవు. అంతేకాదు అక్కడ మీ మాటల అవసరం కూడా ఉండదు. ఎందుకంటే సంభాషణ తక్షణమే జరుగుతుంది. మీ నిజమైన పరిసరాలలో మీకు తెలిసిన భౌతిక ప్రపంచాన్ని మీరు ఏర్పరచుకుంటారు. మీ అంతరింద్రియాలు భౌతిక ఆకృతులలో సంబంధం లేని వాస్తవికతను గ్రహించేందుకు అనుమతిస్తాయి. మీరు కాసేపు మీ మీ ప్రస్తుత పాత్రలను వదిలేసి ఈ చిన్న అభ్యాసం చేసి చూడమని అడుగుతున్నాను. ఏమని చెప్తున్నారు? ఇప్పుడు మీరు ఒక వెలుగులీనుతున్న రంగస్థలం పైన ఉన్నట్లు ఊహించుకోండి. ఇది మనని ఒక అభ్యాసం లాగా చేయమంటున్నారు. నేను ఇప్పుడు ఒక రంగస్థలం మీద ఉన్నాను అని ఊహించుకోండి. రంగస్థలం అంటే ఇప్పుడు మీరున్న గదే. కళ్ళు మూసుకోండి. వెలుగు పోయినట్లు, పరిసరాలు మాయమైనట్లు, మీరు ఏకాగ్గా ఉన్నట్లు ఊహించుకోండి. అంతా చిమ్మ చీకటి. ప్రశాంతంగా ఉండండి. అంతరింద్రియాల ఉనికిని మీకు సాధ్యమైనంత స్పష్టతతో ఊహించుకోండి. ప్రస్తుతానికి వాటిని మీ భౌతిక ఇంద్రియాలకు సదృశమైనవిగా భావించండి. మీ మనస్సులోంచి ఆలోచనలు, అన్ని బాధలను తుడిచివేయండి. గ్రహణకు అనువుగా ఉండండి. చాలా జాగ్రత్తగా వినండి. బయట నుంచి వినిపించే చప్పుళ్లను కాదు, అంతరింద్రియాలు వినిపించే సవ్వడిని. మీకు ఏవేవో ప్రతిబింబాలు కనబడడం మొదలవుతుంది. మీరు భౌతికంగా చూసే వాటి స్థిరత్వాన్ని ఎలా తీసుకుంటారో వీటిని కూడా అలానే తీసుకోండి. మీరు అంతర్గతంగా ఒక ప్రపంచం ఉందని అంతరింద్రియాలతో చూడటం అభ్యాసం చేస్తే అది మీకు అగుపిస్తుందని ఊహించుకోండి. అయితే ఇంతకాలంగా ఆ ప్రపంచానికి అంధులై ఇప్పుడిప్పుడే నెమ్మదిగా చూపు తెచ్చుకుంటున్నట్లు ఊహించుకోండి. మొదట్లో మీకు కనిపించే అతుకుల బొంతలా ఉన్న, అసంబద్ధంగా కనిపించే ప్రతిబింబాలతో కూడిన ఆ లోపలి ప్రపంచం మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోకండి. ఎందుకంటే మీ అంతరింద్రియాలను పూర్తి స్థాయిలో ఉపయోగించడం అంత తొందరగా మీకు పట్టుబడదు. సో మనం ఏదైతే ధ్యాన సాధనకి సంబంధించినటువంటి ఒక ప్రక్రియని ఎలా చేయాలి అనేది ఇక్కడ సేత్ గారు మనకి చెప్పడం జరిగింది. మరి నిద్రకు ఉపక్రమించే ముందు గాని, ఇతర విశ్రాంతి సమయాలకు ముందు గాని కొంచెం సేపు ఈ తేలికైన అభ్యాసాన్ని చేయండి. మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేని మామూలు పనుల మధ్యలో సైతం ఇది చేయవచ్చు. ఇదే ధ్యాన సాధన ఏదైతే చేస్తున్నామో అదన్నమాట. వింత పరిసరాలలో చాలా క్లియర్ గా ఇచ్చారు అది ఎలా చెయ్యాలి అనేది. మరోసారి మీరు వినొచ్చు దాన్ని. వింత పరిసరాలలో ఫోటోలు తీసుకుంటున్నలాగా ఒక క్రొత్త ఎరుకకు సంబంధించిన కొలతలో మీ దృష్టికి కేంద్రీకరించడం నేర్చుకుంటున్నారన్నమాట. అంటే అంతరింద్రియాలను ఉపయోగించుకోవటం అనేది సమగ్రమైన గ్రహింపుగా కాక ముక్కలు ముక్కలుగా అనుభవంలోకి రావటం తెలుసుకోండి. అలా వచ్చే ఆ ముక్కలను యథాతథంగా స్వీకరించండి. ఆ దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విశ్లేషించి వ్యాఖ్యానించడం చేయకండి. ధ్యానం చేసేటప్పుడు కూడా మనకి ఇదే కదా చెప్తారు. ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా జరుగుతున్నటువంటి దాన్ని కేవలము మీరు చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఇలా రోజుకో ఒక సినిమా చూసినట్టు చూస్తూ ఉండండి. ఇలా రోజుకో 10 నిమిషాల పాటు అభ్యాసంతో మొదలు పెడితే సరి. నేను రాస్తున్న ఈ పుస్తకంలోని సమాచారం కొంతవరకు పూనకంలో ఉన్న ఈ స్త్రీ అంతరింద్రియాల ద్వారా అందించబడుతోంది. ఈ ప్రయత్నం అంతా తీర్చిదిద్దబడిన ఖచ్చితమైన అంతర్గత శిక్షణ ఫలితమే. మరి రుబర్టే గనక తన భౌతిక పరిసరాలలో కూరుకుపోయి ఉంటే నా నుంచి ఈ సమాచారాన్ని అందుకోవడం కానీ, విశ్లేషించుకోవడం కానీ చేయలేదు. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనం కేవలం మన భౌతికమైనటువంటి నేనుతోటి, మన పనులతోటి, మన నేనుతోటి ఎక్కువగా
ఆ అనుసంధానమై ఉండి పూర్తిగా నిమగ్నమై ఉంటే ఈ ధ్యానం అనేది అలా జరగదు. మన ద్వారా మాస్టర్స్ ఎవరో మాట్లాడడం కానీ మనకు ఆ సమాచారం ఇవ్వడం కానీ జరగదు అన్నమాట. అందుకోవాలంటే అంతరింద్రియాలతో మనం చక్కగా కలిసి ఉండడానికి ఇప్పుడు ఇలాంటి ప్రక్రియని సాధనలో ఉంచుకోవాలి. అంటే అంతరింద్రియాలే విభిన్న కొలతల అస్తిత్వాల మధ్య సందేశ ప్రక్రియ జరగడానికి మాధ్యమాలను ఏర్పరుస్తాయి. అయినా అందించబడిన సమాచారాన్ని భౌతిక పదాల్లోకి అనువదించడం వల్ల దానిలో కొంత వక్రీకరణ తప్పదు. అలా కానప్పుడు దాన్ని గ్రహించనే లేరు. మరి మన పరిసరాలను మనమే ఏర్పాటు చేసుకుంటామన్న విషయాన్ని ఘంటాపథంగా చెప్పడానికి నేను మీ సమయాన్ని చాలా తీసుకోవడానికి కారణం, మీ జీవితానికి మీ పరిసరాలకి బాధ్యత మీదే అనేది మీరు గ్రహించాలనే సుమ. మీరు గాని మరోలా నమ్మితే మీ చుట్టూ మీరే గిరిగీసుకున్నట్లు అవుతుంది. అప్పుడు మీ పరిసరాలు మీ జ్ఞానం అనుభవాల కూడికకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మీతో ప్రమేయమే లేని వాస్తవాలుగా మీ పరిసరాలను మీరు నమ్ముతున్నంత కాలం కూడా వాటిని మార్చడంలోనూ వాటి ఆవలి వైపు చూడటంలోనూ మీలో అసక్తత ఉంటుంది. పైకి కనిపించని ఆ పరిసరాలకు ప్రత్యామ్నాయాలను కూడా మీరు ఊహించలేరు. తరువాత అధ్యాయాలలో మీ పరిసరాలను లాభదాయకంగానే కాకుండా ఆ ఫలంగా మార్చుకునే పద్ధతుల్ని కూడా వివరిస్తాను. చాలా ఆలోచన విధానాలు పునరావతరణ అస్తిత్వాల ప్రభావాన్ని, అంటే మీ ప్రస్తుత జీవిత పరిస్థితులు రాజీ లేని కఠినమైన మీ గత జన్మ విధానాల ఫలితమే అన్నది అతిగా మీ మీద రుద్దటం వల్ల నేను వాటిని మీ పరిసరాలకు అన్వయించి చర్చించటం జరిగింది. మీరు నియంత్రించలేని మీ గత జన్మ పరిస్థితుల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాలని మీరు నమ్మితే మీ ప్రస్తుత భౌతిక వాస్తవికతను ఎదుర్కోవటంలోనూ మార్చటంలోనూ లోకంలో మార్పు తేవటంలోనూ మీరు సమర్థవంతంగా వ్యవహరించలేరు. సో ఇప్పుడు గనక మనము మన ధ్యానం ద్వారా ఈ పరిస్థితులను మార్చుకోలేము అని గనక మనకు ఉంటే మనము ఆ ప్రక్రియని ఎక్కువగా కొనసాగించలేము. మనం గత జన్మల మీదే ఆధారపడి ఇదంతా నా కర్మ అనే పరిస్థితుల్లో ఉంటే గనక మనం మార్చుకోవడం అనే విషయమే ఉండదు, దానికి చోటే దొరకదు. అలా మీ లొంగుబాటుకు ఇప్పుడు మీరు చెప్పే కారణాలు భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు అర్ధరహితంగా కనబడతాయి. నాకు టైం లేదని, నేను ఇప్పుడు ఉద్యోగంలో బిజీగా ఉన్నాను, ఈ సంసారాన్ని చూసుకోవాలి కదా, ఈ ధ్యానం ఇవన్నీ నాకు కుదరదు అని మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఇలాంటి మాటలన్నీ తర్వాత ముందు ముందు ఆ ధ్యాన సాధన పెరిగాక మన మాటలు మనకే అర్ధరహితంగా ఉంటాయి. ఎందుకంటే మీలో పెరిగే సంస్కారంతోనూ కాలానుగుణంగా ఆ కారణాలు మారిపోతాయి. మీ గత జీవితపు అనుభవం కానీ మీ బాల్యంలో జరిగిన సంఘటన కానీ మరి మీరు చేసిన ఒక పాపపు కార్యం కానీ మీ నెత్తినేమి కత్తులై వేలాడవు. ఉదాహరణకి మీరు కోరుకున్న దానికన్నా మీ జీవితం తక్కువ ఫలప్రదంగా ఉండి ఉండొచ్చు. అధికులుగా ఉండదగిన మీరు కొంత తక్కువగా ఉండి ఉండవచ్చు. అందుకు మీ తొలి పాపం కానీ ఫ్రాయిడ్ చెప్పే బాల్య చాపల్యాలు కానీ గత జీవిత ప్రభావం కానీ మీ అభౌతికత మీద శవం మీద కప్పే వస్త్రాల్లా మిమ్మల్ని అంటుకొని ఉండవు. మీ గత జీవిత ప్రభావాన్ని గురించి ఇక్కడ కొంత వివరిస్తాను. అన్ని అనుభవాల్లాగానే అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కాలానికి తలుపులు అనేవి లేవు. ప్రస్తుతపు నేను అక్కడి నుండి కానీ భవిష్యత్తు నేను నుండి కానీ విడదీయబడి ఏ జీవితము గతంలో సమాధి చేయబడి లేదు. సో మనము ఎక్కడో ఇరుక్కుపోయి లేము, అది సమాధి చేయబడి లేదు. కాలానికి తలుపులు అనేవి లేవు కాబట్టి అది ఎప్పుడైనా ఆ పరిస్థితుల్ని పరిసరాలని మార్చుకునేటువంటి స్థితిని ఈ యొక్క జ్ఞానం ద్వారా పొందడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు నేను చెప్పినట్లు జీవితాలు లేదా నాటకాలు అప్పటికప్పుడే సంభవిస్తున్నాయి. సృజనాత్మకత చేతన అనేవి రేఖామాత్రంగా సిద్ధింప చేసుకునేవి కావు. ప్రతి జీవితంలోనూ మీ పరిసరాలను మీరే ఎన్నుకొని సృష్టించుకుంటారు. అలాగే ఈ జీవితంలోనూ మీ తల్లిదండ్రులను బాల్యంలో మీ అనుభవంలోకి వచ్చే సంఘటనలను మీరే ఎన్నుకున్నారు. కథా వస్తువు తయారు చేసుకున్నది మీరే. మీ మెలకువలోని నేను ఒక మతిమరుపు ప్రొఫెసర్లా ఇదంతా మర్చిపోతుంది. అందుచేత ఏదైనా విషాదం గాని కష్టం గాని సవాలు గాని ఎదుర్కొన్నప్పుడు ఆ నేను ఎవరిని నిందించాలా అని చూస్తుంటుంది. ఈ పుస్తకం పూర్తయ్యే లోపు మీ అనుభవపు ప్రతి నిమిషాన్ని మీరే ఎలా సృష్టించుకుంటారో తెలియజేసి మీ జాగృత స్థాయిలో మీ సృజనాత్మక బాధ్యతను ఉపయోగించడం ప్రారంభించేలా లేదా కనీసం దాని దరిదాపుల్లోకి వచ్చేలాగైనా మిమ్మల్ని పురుకొల్పాలని ఆశిస్తున్నాను. చూడండి ఎంత మనని ప్రగతిలోకి తీసుకెళ్ళడానికి మనం ఎలా ఉన్నాము, ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది చాలా స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారము ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే చాలా ఓపికగా మనం దీన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకం చదువుతుండగా మీరు కూర్చున్న గదిని అప్పుడప్పుడు పరికించండి. కుర్చీలు బల్లలు పైకప్పు నేల అన్ని దిట్టంగా గట్టిగా శాశ్వతమైనవిగా అనిపించవచ్చు. మరి మీరేమో చావు పుట్టుకల మధ్య అభద్రతాభావంతో కొట్టుమిట్టాడే వారిగా అనుకుంటారు. మీరు చనిపోయాక
కూడా ఈ భౌతిక ప్రపంచం ఇలాగే కొనసాగుతుందే అని ఒకంత అసూయగా కూడా అనిపిస్తూ ఉంటుంది మీకు. అదే ఈ పుస్తకం మీరు ముగించేసరికి ఇప్పుడు ఎంతో భద్రంగా కనిపిస్తున్న ఈ విశ్వం, భౌతిక పరిసరాలు ఎంత అశాశ్వతాలో, మీ సొంత చేతన ఎంత శాశ్వతత్వాన్ని కలిగి ఉందో అర్థం చేసుకుంటారని. సో ఇక్కడ ఇవన్నీ మనం శాశ్వతం, మనం మాత్రం వెళ్ళిపోతాం, ఇవి ఉంటాయి అనుకుంటాం. కానీ నేను శాశ్వతము, నాకు మరణం లేదు అనేటువంటి ఒక అవగాహనని చక్కగా మనం పొందడం జరుగుతుంది ఈ వీరిచ్చేటువంటి సమాచారం ద్వారా. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వచ్చాం. పదార్థ నిరూప బిందువులను ఆలోచనలు ఎలా ఏర్పరుస్తాయి. ఈ పేజీల్లోని పదాలను చదువుతున్నప్పుడు మీకు అందుతున్న సమాచారం ఆ అక్షరాల పదాల గొప్పతనం కాదని గ్రహించండి. అచ్చులో కనిపించే పంక్తులలో సమాచారం ఉండదు, అది సమాచారాన్ని ప్రసరిస్తుంది. ఈ ప్రసరిస్తున్న సమాచారం ఈ పేజీల్లోంచి కాకుండా మరెక్కడి నుంచి వస్తోంది? ఇదే ప్రశ్న మీరు వార్తాపత్రికలు చదువుతున్నప్పుడు, మరెవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఒక పేపర్ చదువుతున్నప్పుడు కూడా, డైలీ పేపర్ చదువుతున్నప్పుడు కూడా నిజానికి అందులోకి సమాచారం ఆ అక్షరాల్లోకి ఎలా వచ్చింది? బయట జరిగిన దాని నుంచి, వాస్తవాల నుంచి వచ్చిందే తప్ప ఆ అక్షరాల్లో ఏమీ లేదు కదా. అలాగా మీ మాటలు సమాచారాల్ని, భావాల్ని, ఆలోచనలను తెలియజేస్తాయి. కానీ మీ భావాలు, మీ పదాలు ఒకటే కాదు. ఈ పేజీ మీద కనబడే అక్షరాలు కేవలం సంకేతాలు. ఫలానా సంకేతానికి ఫలానా అర్థమని మీరు అంగీకరించారు. అందువల్ల అవి వాస్తవ సమాచారాన్ని లేదా ఆలోచనలను తెలియజేయవు అని గ్రహించక మరో ఆలోచనే పెట్టుకోకుండా మీరు వాటిని స్వీకరిస్తారు. మనము ఈ అక్షరాలు చెప్పేదంతా వాస్తవమే అని చెప్పి మనం తీసుకుంటాం. మనం వేరేగా ఆలోచించాం అసలు. మరి అదే విధంగా వస్తువులు సైతం అక్షరాల్లాగే కేవలం సంకేతాలని నేను చెబుతున్నాను. అవి కూడా అక్షరాల్లాగే ఒక అర్థాన్ని ప్రసారం చేస్తాయి. అక్షరాల్లోనూ పదాల్లోనూ ఆలోచన లేనట్లే నిజమైన సమాచారం ఆ వస్తువుల్లోనూ ఉండదు. పదాలు భావ ప్రకటన సాధనాలు. సో పదాల ద్వారా మీ భావ ప్రకటనకు మీరు అలవాటు పడిపోయారు. మీ మాటలు మీరే వినేందుకు అలవాటు పడిపోయారు. మీ గొంతులోని కండరాల కదలిక మీకు తెలుస్తుంది. మీరు ఎరుకతో గనక ఉంటే మాట్లాడుతున్నప్పుడు మీ శరీరంలో జరిగే అనేక చర్యలను మీరు గ్రహించగలుగుతారు. అయితే మరొక రకమైన భావ ప్రకటన ఫలితంగా ఏర్పడ్డవే భౌతిక వస్తువులు. పదాలను ఎలాగైతే సృష్టించారో అంతే ఖచ్చితంగా వస్తువులను సృష్టించింది కూడా మీరే. అంటే మీరే ఒంటరిగా మీ స్వహస్తాలతో మీరే నిర్మించారని నేను అనడం లేదు. మానవ జాతి పరిణామ క్రమంలో పదాల్లాగే సహజంగా ఉద్భవించిన ఉప ఉత్పత్తులే అవి. ఒక్క క్షణం మీ మాట్లాడడానికి సంబంధించిన జ్ఞానాన్ని పరిశీలించండి. మీరు పలికే మాటలు దాదాపు మీ భావాన్ని తెలియజేసే సరైన వాటిగానే మీకు తోచినా నిజానికి అవే మొత్తం మీ భావం కాలేవు. మీ భావానికి దాని ప్రకటనకు నడుమ చిన్న అంతరం అయినా ఉంటుంది. వాక్యం మొదలు పెట్టేసి అది ఎలా పూర్తి చేయాలో, ఏ పదాలు అక్కడ కూర్చాలో తోచనప్పుడు భాషతో మీ పరిచయం మాయమైపోవటం మొదలవుతుంది. చాలా మందికి వచ్చే ఇబ్బందే ఇది. ఏం రాయాలో మాకు అర్థం కావట్లేదు, తోచట్లేదు, సరైన మాటలు దొరకట్లేదు అని మహాకవులకు కూడా ఈ యొక్క ఇబ్బంది ఉంటుంది. అయితే ఎందుకంటే భావ ప్రకటన సామర్థ్యం పెరగాలంటే అంతరింద్రియాల యొక్క అవగాహన చాలా అవసరం అనేది తెలియజేస్తున్నారు. పైన ఉన్నటువంటి అవగాహనతో కాకుండా ఆ భావ ప్రకటనకి అంతర్ సమాచారాన్ని ఉపయోగించుకోవాలి. ఇన్ని తల తిరిగే సంకేతాల్లోంచి ఖచ్చితంగా మీ భావాలను ప్రకటించగల వాటిని ఏరుకోవటం మీకు తెలిసి చేసేదేం కాదు. నిజానికి మీరేమి ఆలోచిస్తున్నారో మీకే తెలియదు. ఈ పేజీల్లోని సంకేతాలను మీ ఆలోచనల్లోకి అనువదించుకొని భద్రపరచుకొని మీ వాటిగా చేసుకోవటం సైతం మీకు తెలియదు. మామూలుగా మాట్లాడటం అన్న దానిలో జరిగే చర్యల గురించే మీ ఎరుకలో ఉండనప్పుడు మీరు చేసే మరింత క్లిష్టమైన పనులంటే భావ ప్రకటన కోసం, సందేశ ప్రక్రియల కోసం మీరు నిరంతరం సృష్టించుకునే భౌతిక పరిసరాల గురించి మీకు ఎరుక లేకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ఈ దృక్కోణం నుండి మాత్రమే భౌతిక పదార్థాల స్వభావం అర్థమవుతుంది. మాటలుగా కాకుండా భౌతిక వస్తువులుగా ఎప్పటికప్పుడు అనువదించబడే మీ ఆలోచనల, కోరికల స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడే మీ పరిస్థితులు, కాలం, పరిసరాలు వీటి నుండి బంధ విముక్తులై నిజమైన స్వాతంత్రాన్ని తెలుసుకోగలుగుతారు. మీ భావాలను పదాల్లోకి లేదా శారీరక భాషలోకి, సంజ్ఞలలోకి తర్జుమా చేసుకోవడం చాలా తేలిక. అప్రయత్నంగా, అజాగృతంగా అలా మీ భావాలను సంకేతాల్లోకి, తద్వారా పదాల్లోకి తర్జుమా చేసుకున్నంత తేలిక కాదు మీ భౌతిక దేహాన్ని మీరే ఏర్పరచుకున్నారని తెలుసుకోవడం అనేది. చూడండి ఎలా చెప్తున్నారు. మనము మన మాటల్లోకి రావడానికే, మన భావాన్ని మాటల్లో పెట్టడానికే ఎంతో కష్టపడుతుంటాం. అలాంటిది మరి మనం ఇక్కడ భౌతిక దేహాన్ని మనమే ఏర్పరచుకున్నామని తెలుసుకోవడం అనేది ఇంకా చాలా చాలా కష్టమైన విషయం.
పరిసరాలు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి అనే లోకోక్తి మీరు ఇదివరకు వినే ఉంటారు. ఇది కేవలం వర్ణనాత్మకంగా చెప్పేది కాదు, అక్షరాలా నిజం. ఈ పేజీల్లోని అక్షరాల్లో సిర, కాగితం మాత్రమే వాస్తవాలు అని అవి అందించే సమాచారం ఏమాత్రం కంటికి అగుపించదు. ఒక వస్తువుగా కనుక భావిస్తే ఈ పుస్తకం మొత్తంగా ఉత్త సిర మరియు కాగితాలే. కానీ ఇది ఒక సమాచారాన్ని మోసే వాహనం. ఈ పుస్తకం భౌతికంగా తయారు చేయబడిందని, రూబర్ట్ బుర్రలోంచి హఠాత్తుగా ఊడిపడి అచ్చొత్తబడి బౌండ్ చేయబడిందని మీరు వాదించవచ్చు. నిజానికి మీరు ఈ పుస్తకాన్ని కొనటమో అరువు తెచ్చుకోవడమో చేయవలసి వచ్చింది. అందువల్ల మీరు నా పదాలను నేనే సృష్టించిన విధంగా ఇది మాత్రం ఖచ్చితంగా నేను సృష్టించింది కాదు అని అనుకుంటారు. కానీ పుస్తకం చదవటం పూర్తయ్యేసరికి మీరే ఈ పుస్తకానికి సృష్టికర్తలని, మీ నోటిలోంచి మాటలు ఎంత స్వాభావికంగా వస్తాయో అలాగే మీ అంతర్గత మనస్సు నుంచి మీ మొత్తం భౌతిక పరిసరాలు బయటికి వస్తాయని, భౌతిక వస్తువుల్ని అజాగృతంగా అప్రయత్నంగా ప్రతి వ్యక్తి ఏర్పరుస్తుంటాడని, అది అతడు శ్వాస తీసుకున్నంత సహజమని తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ పుస్తకం మనం ఇలా బయట నుంచి ఎక్కడో కొనుక్కుని తెచ్చుకున్నప్పటికీ, నేను చదువుతుంటే మీరు అంతా వింటున్నప్పటికీ ఈ పుస్తకాన్ని మొత్తం ఎవరికి వారు స్వయంగా సృష్టించుకున్నామో, కేవలం ఇది అక్కడ రాయబడింది ఎవరో చదువుతుంటే వింటున్నది కాదు, ఎవరికి వారు ఈ పుస్తకాన్ని సృష్టించుకున్న వాళ్ళు అవుతారు ఈ పుస్తకం పూర్తయ్యేసరికి. అంటే ఆ జ్ఞానాన్ని మొత్తం సొంతం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే నేనే ఇది నా కోసం నేను సృష్టించుకున్నాననే విషయాన్ని మనకి అర్థమవుతుంది అనమాట. మరి మీ భౌతిక ప్రపంచానికి చెందిన వింతైన ప్రత్యేకమైన దశలన్నీ మీ ఉనికి మీద, అందులో కేంద్రీకృతమైన మీ దృష్టి మీద ఆధారపడి ఉంటాయి. భౌతిక విశ్వం పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు కలిగిన ఒక గట్టి వస్తువులతోనే నిండి ఉండదు. ఎవరి ఉనికి అయితే వాటిల్లోనే ఉండదో వారికే ఇది అర్థమవుతుంది. సో మనం గనక ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో గనక తాదాత్మ్యం చెందకుండా ఉంటే ఆ ఉనికి అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మీ ప్రపంచంలోనే ఈ ప్రపంచం కేవలం పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు అనే ఈ 3 లేదా 4 కొలతల్లోనే ఉంది అనే విషయం నుంచి మనం బయటపడతాం. మీ ప్రపంచంలోనే ఇతర చేతనలు కూడా సహజీవనం చేస్తుంటాయి. మీ భౌతిక వస్తువులు వాటికి అగుపించవు, ఎందుకంటే వాటి వాస్తవికత మరో మరుగుపరిచే వ్యవస్థలో ఇమిడి ఉంటుంది. మీకు అవి కనబడవు, వాటికి మీరు కనబడరు. ఇది ఒక సర్వసాధారణ తీర్మానమే సుమా. ఎందుకంటే కొండొక చోట మీ వాస్తవికత వాటి వాస్తవికత ఒకటే అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ఆ వాస్తవికతలు మరి అలాగే గుర్తింపబడవు. 2 వాస్తవికతలు కలిసే ఒక బిందువుగా ఎక్కువ శక్తిగల నిరూపకాలతో, అంటే ద్విగుణీకృత వాస్తవికతగా అర్థం చేసుకోవాలి. మరి ఇలా అద్భుత శక్తి సంపన్నమైన స్వచ్ఛమైన గణితానికి లోబడిన ప్రధాన నిరూపకాలు, లెక్కకందని ఉపనిరూపకాలు ఉన్నాయి. అన్ని వాస్తవికతలను ఛేదించగల 4 సంపూర్ణ నిరూపకాలు ఉన్నాయి. ఇవే శక్తి ప్రవాహక మాధ్యమాలుగా పనిచేస్తాయి. ఇవే వాస్తవికతల మధ్య మార్గాలు ఏర్పరిచే పడుగులు, అంటే కిటికీలుగా పనిచేస్తాయి. మీ భాషలో చెప్పాలంటే ఇవే సృష్టిని నిరాఘాటంగా కొనసాగించేందుకు కావలసిన శక్తినిచ్చే ట్రాన్స్ఫార్మర్లుగా పనిచేస్తాయి. మీ స్థలం అంతా ఉపనిరూపకాలతో ఆవరించబడి ఉంది. మీ భావాలను, ఆలోచనలను భౌతిక పదార్థాలుగా మార్చేందుకు ఇవి ఎంత ముఖ్యమైనవో మీరు ముందు ముందు తెలుసుకుంటారు. మీ ఆలోచన లేదా అనుభూతికి ఒక నిర్ణీత గాఢత రాగానే అది అప్రయత్నంగా ఒక ఉపనిరూపకపు శక్తిని ఆకర్షించి మరింత శక్తితో దట్టించబడి ఎంతో పెద్దదవుతుంది. అయితే అది పరిణామంలో మాత్రం కాదు సుమ. ఈ నిరూపకాలు, ఉపనిరూపకాలు అంటే ఒక మనము నిర్దిష్టంగా ఉన్నటువంటి బిందువులు లాంటివి అనమాట. అంత ఖచ్చితంగా ఉన్నటువంటి బిందువులు లాంటివి అనమాట. వాటి మధ్య ఒక నిర్మాణం జరిగి మనకి అది బోధపడుతుంది. ఈ నిరూపకాలు మీకు సంబంధించిన కాలం, స్థలంలను ఢీకొడతాయి. మీ కాల, స్థల నిరూపకాలలో కొన్ని మిగతా వాటికన్నా ఆలోచనలు, వస్తువులు రెండింటిలోనూ గొప్ప శక్తిని దట్టించేందుకు అనువుగా ఉంటాయి. వాస్తవంగా దీని అర్థం ఏమిటంటే భవనాలు చాలా ఎక్కువ కాలం ఉంటాయి, ఎందుకంటే నిజానికి వాటి నిర్మాణం కోసం మీరు చేసే ఆలోచనలు సాపేక్షంగా శాశ్వతమైనవి. దీనికి పిరమిడ్స్ ఒక ఉదాహరణ. సో పిరమిడ్స్ ఎలా నిర్మించబడ్డాయి, ఎంతకాలం ఉంటాయి, ఎన్ని వందల సంవత్సరాలు ఉంటాయి. అలాగే మనం కేవలం నిర్మించుకున్న భవనాలు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉండడం మనం చూస్తున్నాం. కొన్ని తరాలు వెళ్ళిపోతుంటాయి, కానీ భవనాలు ఉంటాయి. ఎందుకంటే దానికి సంబంధించి మన అంతర్గత వాస్తవికతతోటి, ఆ బహుళ కొలతల నేనుతోటి అనుసంధానమై ఆ ఆలోచనను పొంది ఆ జ్ఞానంతో నిర్మించుకున్నవి. మనం వెళ్ళిపోయినా, భౌతికంగా ఉన్న మనం వెళ్ళిపోయినా మన యొక్క అంతర్జ్ఞానంతో చేసుకున్నటువంటివి చాలా ప్రగాఢంగా ఉండడానికి కారణం అదన్నమాట.
ఈ నిరూపకాలు సంపూర్ణ ప్రధాన ఉప నిరూపకాలు అన్నీ కూడా స్వచ్ఛమైన శక్తి కూడగట్టుకున్న అతి సూక్ష్మమైన మీ శాస్త్రజ్ఞుల పరిధిలోని వాటికన్నా సూక్ష్మమైన రేణువులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అయితే ఈ శక్తి వాటిలో నిద్రాణంగా ఉంటుంది. దానిని జాగృత పరచాలి. అయితే అది భౌతికంగా సాధ్యపడదు. సో మనం వాటిని భౌతికంగా ఆ శక్తిని తెలుసుకోవటం సాధ్యపడదు. అందుకే ధ్యానం ద్వారా, మరి పిరమిడ్లో ధ్యానం చేస్తే ఇంకో 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది అంటే కేవలం ఆ యొక్క రేణువులలో ఆ శక్తి నిక్షిప్తమై ఉంది అని చెప్పడం జరుగుతుంది. గణిత శాస్త్రజ్ఞులకు మీకు ఉపయోగపడే కొన్ని సూచనలు ఇస్తున్నాను. ఈ నిరూపక బిందువుల సామీప్యంలో గల గురుత్వాకర్షణ బలాలలో చిన్న చిన్న తేడాలుంటాయి. అయితే ఈ ఉప నిరూపకాల సామీప్యంలో సైతం ఈ భౌతిక ధర్మాల ప్రభావంలో ఎంతో కొంత ఊగిసలాట గమనించవచ్చు. వాస్తవికతను రూపొందించే శక్తి అనే ఒక దేవతా వస్త్రపు దట్టమైన నేతకు ఈ ఉపనిరూపకాలు ఒక విధంగా తోడ్పడతాయి. ఉపనిరూపకాలలో ఉండే శక్తి ఛాయామాత్రంగా కూడబెట్టబడినదే అయినా వాటి శక్తుల్లో చాలా తేడాలుంటాయి. అలాగే సంపూర్ణ ప్రధాన నిరూపకాల శక్తులలో కూడా చాలా తేడాలుంటాయి. అందువల్ల ఈ నిరూపకాలు నిస్సందేహంగా శక్తి కేంద్రీకృతమైన బిందువులు. ఉపనిరూపకాల బిందువులు ఉమ్మడిగా ఉంటాయి. క్రియాశీలంగా చెప్పుకోవాలంటే మీ రోజువారీ వ్యవహారాల మీద అవి ప్రభావం చూపిస్తాయి. కొన్ని ప్రదేశాలే మిగతా ఎన్నో ప్రదేశాల కంటే ఇళ్లు కట్టుకోవడానికి నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉంటాయి. ఆయా ప్రదేశాల్లోనే ఆరోగ్యం, జీవం వృద్ధి చెందుతాయి. మిగతా అన్ని విషయాలు సమంగా ఉన్న ఆ కొన్ని ప్రదేశాలలోనే చెట్లు మొక్కలు ఏపుగా పెరిగి ఫలవంతం అవుతాయి. ప్రయోజనకరమైన పరిస్థితుల కూడళ్లుగా అవి భాషిస్తాయి. మరి మనం ఈ శాస్త్రాలన్నీ తయారు చేసుకున్నాం కదా ఎన్నో. ఎలాగా భూమి మీద ఎక్కడ నీళ్లు పడతాయి, ఎక్కడ గట్టిగా ఉంటుంది, ఎక్కడ మనము అసలు అనుకూల పరిస్థితులు ఉన్నాయి అనేది మన అంతరింద్రియ జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకొని స్టడీ చేసి వాటిని మనం పట్టుకోవడం జరిగింది. అలాంటి ప్రదేశాలను కొంతమంది ఇదిగో చెప్తున్నారు అంతర్బుద్ధితో గ్రహించగలరు. అందుకనే దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కొందరే ఉంటారు. ఎవరైతే దాని గురించి పరిశోధన చేస్తారో వాళ్ళు మాత్రమే అందుకోగలుగుతారు. ఈ నిరూపకాల బిందువులు ఏర్పరిచే కొన్ని కోణాలలో మాత్రమే ఫలప్రదాయక వాతావరణం ఉంటుంది. ఈ నిరూపక బిందువులు నిజానికి భౌతికం కావు, అంటే కనిపించవు. కానీ గణితాన్ని ఉపయోగించి వాటిని నిర్ధారించవచ్చు. ఒక గాఢమైన శక్తిగా వాటి అనుభూతి మనం పొందవచ్చు. ఒక నిశ్చిత ప్రదేశంలో గాలి వెలుతురు సమంగా ఉన్నప్పటికీ అందులో ఏ కొంతమేర మొక్కలు బాగా పెరుగుతాయి. అంటే ఆ కొంతమేర కనపడని కోణాలను ఏర్పరిచే నిరూపక బిందువులతో అల్లుకొని ఉందని అర్థం. దీన్నే సరళతరంగా చెప్పాలంటే కొన్ని కోణాలు తతిమ్మ వాటికన్నా పొలిమేరలో ఉండటం వల్ల అభివృద్ధికి తక్కువ అనువుగా ఉంటాయి. ఈ కోణాలు బహుళ కొలతలు కలిగినవే అయినా మనం మాట్లాడుకుందుకు వీలుగా వాటిని 3 కొలతల వాటిగా భావిద్దాం. ఈ కోణాల స్వభావం ఈ పుస్తకంలో అంత ముఖ్యం కాదు. అసలు వాటికి స్పష్టమైన వివరణ ఇవ్వడం సాధ్యపడదు. ఈ నిరూపక బిందువుల లేదా మీ కాలం యొక్క స్వభావాలతో ఈ కోణాల మధ్య అంతరాలకు సంబంధం లేకపోయినా ఒక్కోసారి కోణాల ప్రభావం మాత్రం బలంగానే ఉంటుంది. వేరే అంశాలు వాటిని అలా ప్రభావితం చేస్తాయి. అయినా వాటిని గురించి ప్రస్తుతం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ సాధారణ పరిధిలో మానసిక ఉద్వేగాల తీవ్రతలు శక్తి కేంద్రీకృతమైన బిందువులను ఉత్తేజపరుస్తాయి. సాధారణ పరిధిలో మానసిక ఉద్వేగాల తీవ్రతలే ఆ శక్తి కేంద్రీకృతమైనటువంటి బిందువుల్ని మనకి ఉత్తేజపరుస్తాయి. మీ సొంత అనుభూతులు, భావనలు మీకు తెలిసినా లేకున్నా నిరూపక బిందువులను ఉత్తేజపరుస్తాయి. దానితో మీ ఆలోచనలకు, అనుభూతులకు కొత్త శక్తి వచ్చి చేరి భౌతిక పదార్థాల రూపకల్పనను వేగవంతం చేస్తుంది. సో ఈ యొక్క నిరూపకాల యొక్క ఎరుక కొంత కలిగిన తర్వాతే మనం ఈ భౌతిక పదార్థాల రూపకల్పనని వేగంగా చేయగలుగుతాం. ఈ ప్రక్రియకు భావాల సాంద్రతతోటే తప్ప వాటి ప్రభావంతో పని లేదు. ఎలాగైతే ఒక బొమ్మ గీసేవాడైనా, ఒక రచన చేసేవాడైనా, ఒక శిల్పాన్ని చెక్కేవాడైనా, ఏదైనా ఒక సహజంగా సృష్టించడానికి పూనుకున్న వాడికి ఎవరికైనా కానీ ఈ యొక్క అంతరింద్రియ జ్ఞానం అనేది ఎంతో సహకరిస్తుంది. దానికి భావాల సాంద్రతతోటే తప్ప వాటి ప్రభావంతో పని లేదు. అంటే ఎంతగా భావాలు అంత సాంద్రతరంగా వస్తే అంత చక్కటి సృజన జరుగుతుంది. దానికి వాటి ప్రభావంతో అతనికి పని లేదు. ఈ నిరూపక బిందువులు శక్తి కేంద్రాలు. ఒక అనుభూతి గాని, ఒక ఆలోచన గాని తగినంత సాంద్రతతో వాటిని స్పృశించినప్పుడు మాత్రమే అవి ఉత్తేజితం అవుతాయి. అలా వాటిని ఉత్తేజపరిచిన దేనినైనా అవి చాలా సహజంగానే ఎంతో సాంద్రతరం చేస్తాయి. ఇది పైన చాలా సరళంగా వివరించబడుతోంది. ఏ చేతన యొక్క కర్త సంబంధిత అనుభవమైనా
అప్రయత్నంగానే విద్యుదయస్కాంత శక్తి రాశులుగా ప్రకటింపబడటం జరుగుతుంది. ఈ రాశులు భౌతిక పదార్థ క్షేత్రానికి క్రింద ఉంటాయి. అయితే ఇవి ఇంకా పదార్థంగా రూపుదాల్చక ప్రారంభ దశలో ఉన్న రేణువులు మాత్రమే సుమా. ఈ విద్యుదయస్కాంత రాశులు అన్ని రకాల చేతనల నుండి సహజంగా ఉద్భవించేవే. వీటి అగుపించని ఒక ఏర్పాటు ఏ ఉత్తేజంతోనో జరిగే ప్రతిక్రియ ఫలితమే. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే గనక విద్యుదయస్కాంత రాశులు మన లోపల ఉన్నటువంటి ఆ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ప్రేరేపించడం వల్ల మాత్రమే ఆ సృజనాత్మక శక్తి అనేది బయటకు వస్తుంది. సో ఆ ఉత్తేజంతో జరిగే ప్రక్రియ ఫలితమే మనం చేసే రచనైనా, శిల్పాలైనా, ఇంకో పనైనా ఒక పని చేయడానికి, ఏ పని చేయడానికైనా మనం సహజంగా ఆ యొక్క సహసృష్టికర్తలాగా పనిచేస్తున్నాం అనేది మనకి తెలియకుండా జరుగుతుంది మన ద్వారా. చివరికి ఒక కూర వండడం అయినా సరే, ఒక బట్టలు ఉతకడం అయినా సరే, అన్ని పనులు కూడా. అయితే ఇవి అలా విడివిడిగా ఉండడం చాలా అరుదు. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఏకమవటం జరుగుతుంది. ఇవి వాటి ఆకారాలను, లయాత్మక ప్రకంపనలను మార్చుకుంటూ ఉంటాయి. వాటి సాపేక్ష కాల పరిమితి వాటికి ఆధారభూతమైన సాంద్రతను అనుసరించి ఉంటుంది. సో ఆ సాంద్రతను అనుసరించి మాత్రమే మనం చేసే పనిలో ఆ యొక్క ఫలితం కనిపిస్తుంది, భావ సాంద్రతను బట్టి. అంటే వెనుకనే ఉంటూ వాటిని ఉత్తేజం చేసినటువంటి భావాల, ఆలోచనల, అనుభూతుల సాంద్రతల ఆధారంగా అన్నమాట. మరి ఇప్పుడు మనము ఒక కూర వండేటప్పుడు కూడా అక్కడ దృష్టి, మన భావం, ఆ యొక్క ప్రేమ ఎంతైతే సాంద్రతరంగా ఉందో, వేరే వైపు వెళ్లకుండా దాని మీదే శ్రద్ధ ఎలా అయితే ఉందో, ఉన్నప్పుడు అది ఎంత చక్కగా తయారవుతుందో, అలాగే ఒక రచన చేసేటప్పుడైనా, ఒక శిల్పం చెక్కేటప్పుడైనా అన్నమాట. ఆలోచనలు, అనుభూతుల సాంద్రతల ఆధారంగానే అది జరుగుతుంది. ఇప్పుడు ఇంకా సరళంగా చెప్పబోతున్నాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అవి ఏకమై ఒక పదార్థంగా తయారవుతాయి. మనం ఒక పదార్థంగా తయారవుతాయి అంటే అది ఏదైనా ఒక రూపం తీసుకోవచ్చు. తగినంత సాంద్రత గల ఆ విద్యుదయస్కాంత రాశులు నేను చెప్పిన ఉపనిరూపకాలను అప్రయత్నంగా ఉత్తేజితం చేస్తాయి. ఈ రాశులకు అణువుల పెద్ద పెద్ద గ్రహాల మాదిరి కనిపిస్తాయి. ఇక్కడ మీకు చెప్పాలంటే, నాకు సహజంగా జరిగేటువంటి, నేను రాయాలి అనుకున్నప్పుడు, రాస్తున్నప్పుడు జరిగేటువంటి, నాలో జరుగుతున్న ప్రక్రియ ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో అది అంతరింద్రియ జ్ఞానంతో జరుగుతున్నది అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కాంతి, ఆ తరంగాలు అవన్నీ కూడా. సో అలాగా ఒక వంట చేస్తున్నప్పుడు కూడా ఆ కాంతిని, ఆ తరంగాలని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే గనక మనము ఎంతో ధ్యానంతో చేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. తమ ఉనికిని తామే కల్పించుకునే ఒకే ఒక సూత్రం ఆధారంగా జనించే విభిన్నమైన రూపాలే ఈ పరమాణువులు, అణువులు, గ్రహాలు, విద్యుత్ అయస్కాంత రాశులు. మీ సాపేక్ష స్థానం వల్లను, కాలము, ప్రదేశాల్లో కేంద్రీకృతమైన మీ దృష్టి వలను ఇదంతా మీకు ఒక సందేహాత్మకంగా అనిపిస్తుంది. అందువల్ల ప్రతి ఆలోచన, అనుభూతి ఒక విద్యుత్ అయస్కాంత రాశిగా లేదా ప్రత్యేక పరిస్థితుల్లో వాటి సంయోగంగా ఉండి తరచుగా ఆయా నిరూపకాల సహాయంతో భౌతిక పదార్థాల తయారీకి అవసరమైన ముడి సరుకుగా ఉపయోగపడటం జరుగుతుంది. అయితే ఆలోచన, అనుభూతుల స్వభావాలతో సంబంధం లేకుండా ఒక తటస్థమైన ఫలితంగానే పదార్థాల తయారీ జరుగుతుంది. ఒక బలమైన అనుభూతిని వెన్నంటి వచ్చే మానసిక చిత్రానికి సదృశమైన చక్కని నకళ్ళుగా భౌతిక వస్తువు, స్థితి, సంఘటనలు ప్రత్యక్షమవుతాయి. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా దాని ఫలితం ఎలా ఉంటుందో ముందుగా ఆ యొక్క దృశ్యము, ఆ ఎండ్ ప్రోడక్ట్, చివరికి వచ్చేటువంటి ఆ యొక్క పదార్థం ఎలా ఉంటుంది అనేది మన యొక్క అంతరింద్రియానికి, అంతర్నేత్రానికి తెలుసు, ముందే తెలుసు. ఆ రకంగా మనల్ని మనం నడుపుకుంటాం ఈ భౌతిక వాస్తవికతని. అనుభూతి, ఆలోచన, మానసిక చిత్రం అదేదైనా దాని సాంద్రతే భౌతికంగా ఏర్పడే వస్తువు తయారీలో ప్రధానాంశం. ఈ సాంద్రతే ప్రధాన కోశంగా గల విద్యుత్ అయస్కాంత రాశుల శక్తి ఏర్పడుతుంది. ఈ కోశం యొక్క బలం ఆధారంగా భౌతిక వస్తుత్పత్తి జరుగుతుంది. భయం లేదా సంతోషం లాంటి ఏ రకమైన మానసిక చిత్రానికైనా ఇది వర్తిస్తుంది. ఇందులో ఇప్పుడు ఇక్కడ భయము, సంతోషం లాంటివి కూడా మానసిక చిత్రాలే అని చెప్పడం జరుగుతుంది. అంటే మనం తయారు చేసుకున్నవే. ఇందులో ఒక ముఖ్యమైన సమస్య ఉంది. మీ మానసిక ప్రవృత్తి సాంద్రతరమైనదే. అనుభూతి ప్రతిబింబాలను స్పష్టంగా ఏర్పరచుకోగలిగితే అవి అతి త్వరగా భౌతిక సంఘటనలుగా ఏర్పడతాయి. అదే మీరు నిరాశాపరులై వినాశకరమైన ఆలోచనలు చేస్తే అదెంతో విశ్వాసపాత్రంగా అవే అనుభవాలను మీకు అందిస్తాయి. సో మనం గనక మానసిక ప్రవృత్తి యొక్క సాంద్రత ఎంతైతే ఉందో దాని ప్రకారమే ఈ వస్తువులు అనేవి తయారవుతాయి, భౌతిక సంఘటనలుగా ఏర్పడతాయి. మనం గనక నిరాశాపరులము అయినట్లయితే గనక, వినాశకరమైన ఆలోచనలు చేస్తే గనక అది ఎంతో విశ్వాసపాత్రంగా వాటినే మనకి
చూపిస్తుంది ఫలితాలుగా. మీ భావన, మీ అంతర్గత అనుభవం ఎంత సాంద్రతరమైతే అంతర్గత అనుభవాన్ని భౌతిక వాస్తవికతలుగా మార్చే పద్ధతుల ప్రాముఖ్యాన్ని అంత ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. మన భావన, అంతర్గత అనుభవం ఎంత సాంద్రతరమైతే, అంటే మనం ఒకటి తయారు చేయడానికి కనుక ఎంత లోపలికి మనం వెళ్ళి గనక లోపల కనెక్ట్ అయితే అంత వాస్తవికతని మనం బయట క్రియేట్ చేయగలుగుతాం, అంత ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. మీ ఆలోచనలు, అనుభూతులు భౌతికతను సంతరించుకునే దిశగా ప్రయాణించడం మొదలవుతాయి. నిరూపకాల పరిసరాలు బలంగా ఉన్న, అంటే ముందే నేను చెప్పిన అసాధారణ అనుకూలత గల ప్రదేశాల్లో మీరు నివసిస్తున్నట్లయితే, ఒకవేళ మీ ఆలోచనలు నిరాశాపూరితాలైతే రోగాలు, రొస్టులు మిమ్మల్ని ముంచెత్తుతాయి. ఎందుకంటే ఏ ఆలోచనైనా ఆ వాతావరణంలో చాలా ఫలప్రదం అవుతుంది. అందుకు భిన్నంగా, అంటే ఆశాజనకంగా, తులనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా ఉంటే మీరు అనుకున్నవన్నీ త్వరగా నెరవేరుతూ ఒక అసాధారణమైన అదృష్టం మీకు వరంగా లభించినట్లు అనిపిస్తుంది. సో మనం నివసించేటువంటి స్థలాల్ని బట్టి, మనం ఎన్నుకునేటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి కూడా మన అంతర్గత నేనుకు కావాల్సినటువంటి సహాయం జరుగుతుంది. అందుకే మనము ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మనం అంతర్బుద్ధితో ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. సో సంక్షిప్తంగా నేను చెప్పిన కారణాల ఆధారంగా మీ దేశంలో వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ లో కొన్ని ప్రాంతాలు, గ్రేట్ లెక్స్, చికాగో, మిన్నెపోలిస్, కొన్ని నైరుతి ప్రదేశాలు చాలా గొప్ప క్రియాశీలక నిరూపకాలు గల ప్రదేశాలు. ఇది అక్కడున్న ప్రదేశాల గురించి చెప్తున్నారు ఇప్పుడు. తను ఆ రూబర్ట్ ఉన్న ప్రదేశాల చుట్టూ ఉన్నటువంటి చికాగో, మిన్నెపోలిస్, కొన్ని నైరుతి ప్రదేశాలు చాలా గొప్ప క్రియాశీలక నిరూపకాలు గల ప్రదేశాలు. ఇక్కడ వస్తోత్పత్తి క్షణాల మీద జరుగుతుంది. అభివృద్ధి, వినాశాలు రెంటిని త్వరితంగా సాధ్యం చేయగల శక్తియుత ప్రదేశాలు ఇవి. అందుకనే ప్రపంచంలో అత్యధికమైనటువంటి నిరూపకాల శక్తి అక్కడ ఉంది. అందువల్లే అభివృద్ధి గాని, వినాశనానికి గాని అక్కడి నుంచే ఎక్కువ కోణాలు ఉన్నాయి. మరి ఈ నిరూపకాలే అణువుల, పరమాణువుల భౌతిక వాస్తవికతలో వాటిని ఎక్కువగా రుజువు చేయడానికి తగినటువంటి పరిస్థితులు, వాతావరణం అక్కడ ఉంది. మరి ఈ నిరూపకాలే అణువుల, పరమాణువుల పనితీరును ఉత్తేజితం చేస్తాయి. సో భౌతికంగా పనితీరును ఉత్తేజితం చేయాలంటే ఆ స్థలము, కాలము, ప్రదేశము కూడా చాలా ముఖ్యమైనటువంటి నిరూపకాలు. ఉదాహరణకి మొక్కల పెరుగుదలకి సూర్యుడు సహాయపడతాడు. మరి ఈ నిరూపకాలు అణువుల, పరమాణువుల పరస్పర సహకార సామర్థ్యాన్ని పెంపొందించి సమూహాలుగా ఏర్పరచాలనుకునే వాటి తత్వాన్ని ప్రోత్సహించి వివిధ వ్యవస్థలుగాను, వర్గీకృత సమగ్ర నిర్మాణాలుగాను తయారయ్యేందుకు దోహదం చేస్తాయి. భౌతిక పదార్థపు ధర్మాల్లో అంతర్గతంగా, సహజ సిద్ధంగా, నిద్రాణంగా ఉన్న పని చేసే ఆ తత్వాన్ని నిరూపకాలు పెంపొందించి వేగవంతం చేస్తాయి. అవి అభౌతిక శక్తి ఉత్పాదక యంత్రాలుగా పనిచేసి అప్పటిదాకా భౌతికం కాని వాటిని భౌతిక రూపంలోకి నెడతాయి. ఇది ఒక సాంకేతిక గ్రంథం కాదు కాబట్టి ఈ నిరూపకాల ప్రవర్తన, పని, ప్రభావాల గురించి చర్చించేందుకు ఉచితమైన సమయం, సందర్భం ఎంతమాత్రం కాదు. అలాగే నేను ఇంతవరకు చెప్పిన చేతన నుండి సహజంగా విడుదలయ్యే విద్యుదయస్కాంత రాశుల గురించి కూడా ఇక్కడ ఇప్పుడు చర్చ అనవసరం. మనకు అర్థమైతే చాలు. ఏంటంటే మనలో ఉన్న అంతర్గత విద్యుదయస్కాంత ఫలితంగానే, రాశుల ఫలితంగానే మనం ఏదైనా సృష్టి చేయగలుగుతాము అనే విషయం మనకి బోధపరచడానికి మాత్రమే ఈ సబ్జెక్ట్ ని, సమాచారాన్ని మనకు అందించారు. ఆలోచనలు, అనుభూతులు కొన్ని ప్రత్యేకమైన నిర్దిష్ట పద్ధతుల ద్వారా సుస్థాపిత నియమాలకు లోబడి ప్రస్తుతం అవేమిటో మీకు తెలియకపోయినా భౌతిక పదార్థాలుగా ఏర్పడతాయి అనే విషయం మీకు తెలియాలన్నది నా కోరిక. ఇప్పుడు మనము 70వ పేజీలోకి వచ్చాము, 5వ అధ్యాయంలో. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఒక చిన్న విషయం ఏంటంటే, నిన్న ఒక రీల్ చూశాను ఓషో గారిది. అదేంటి అంటే, మనకి ఈ శరీరము శాశ్వతమైనది కాదు, కానీ మట్టిలో కలిసిపోతుంది. అయితే మట్టికి అసలు ప్రాణం లేదు. ప్రాణం పంచభూతాల వల్ల ప్రాణం ఏర్పడింది. సో ఆ ప్రాణం ఏదైతే ఏర్పడింది, ఎప్పుడైతే మాయమైందో మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మట్టికి ప్రాణం లేదు. మట్టి చచ్చిపోయేది కాదు, ఆల్రెడీ ప్రాణం లేనిదే. ఎందుకు ప్రాణం లేనిది అంటే, ఇది సూర్యుడి నుంచి ఊడిపడ్డటువంటి ఒక శకలం ఈ భూమి. అయితే దీనిలోకి ప్రాణాన్ని మళ్ళీ నింపినవాడు సూర్యుడే, ఆ వాతావరణాన్ని సృష్టించిన వాడు సూర్యుడే. అయితే ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ శాశ్వతమైనది. మరి మరణించేది మరణించేది కేవలం మనస్సు. ఈ విషయం మనకు బాగా ఎరుకలో ఉండాలి. మనస్సు అంటే కోరికల పుట్టలో నుంచే పుట్టుక. కాబట్టి ఈ విషయం తెలిస్తే ఆ మనస్సుతో ఎలా మనం పరిశుభ్రపరచుకోవాలి, ఖాళీ చేసుకోవాలి అనే ప్రక్రియ ధ్యాన ప్రక్రియ. దానికి మన సహాయం చేయడానికే ఇలాంటి మహానుభావులందరూ కూడా మనకి జ్ఞానాన్ని అనేక రకాలుగా, అనేక కోణాల నుంచి అందించారు. సో ఆఖరు 5 నిమిషాలు ఉంది,
మీరు ఎవరైనా కూడా మాట్లాడచ్చు.